ఎవరి వేలుతో వాళ్ళ కళ్ళే పొడిపించాలన్నటువంటిది ప్రస్తుతం బీజేపీ ప్రత్యర్థుల ఎత్తుగడ. మోడీకి ప్రత్యర్థిగా నిలబెట్టినటువంటి రాయ్ విషయంలో అదే గేమ్. లాస్ట్ 2 ట్రిప్పులు కూడా ఆయనే పోటీ చేసింది. వాస్తవంగా అతను ఏబీవీపీ నుంచి సంఘ్ పరివార్ వ్యక్తే. అయితే 2009లో సమాజ్వాదీ పార్టీలో చేరాడు. అతనికి ఇప్పుడు పీసీసీ చీఫ్ ఇచ్చారు. అతనికి పోటీగా ఉన్న వాళ్ళని కూడా పక్కన పెట్టారు. ఇంకోటి సమాజ్వాదీ కాంగ్రెస్ కలిసినాయి. అక్కడ వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఇంతకుముందు లాస్ట్ 2 ట్రిప్స్ కూడా 2014-19లో కూడా విడివిడిగా పోటీ చేయడం వల్ల అక్కడ సమాజ్వాదీ పార్టీ 2nd ప్లేస్లో వచ్చింది. అదే ఫస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ 2nd ప్లేస్లో వచ్చింది. ఈయన 3rd ప్లేస్ వచ్చారు. ఇప్పుడు అదే సందర్భంలో 2019లో కూడా సమాజ్వాదీ పార్టీ 2nd ప్లేస్ వచ్చింది. 3rd ప్లేస్లో ఈయన ఉన్నారు. ఇప్పుడు అందుకని చెప్పేసి ఎవరు పోటీ చేయట్లేదు కదా, ఓన్లీ మోడీకి వ్యతిరేకంగా రాయ్. కాబట్టి ఇప్పుడు ఆ రాయికి టోటల్గా పోలరైజ్ అయ్యి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, సమాజ్వాదీ, కమ్యూనిస్టులు అందరూ కలుస్తున్నారు. కాబట్టి మోడీకి చెప్పెట్టగలమని నమ్ముతున్నారు. మరి అక్కడ ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూడాలి.